మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ సమావేశం జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై మంత్రివర్గం చర్చిస్తుంది. పోట్లపూర్ ఎత్తిపోతలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. మేడారం నుంచి రాకేష్. తెలంగాణ కేబినెట్ సమావేశం మేడారం హరిత హోటల్లో స్టార్ట్ అయింది. మరో గంటన్నర పాటు ఈ సమావేశం సాగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 18 అంశాలను ఈ కేబినెట్లో ఎజెండాగా పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా 2 అంశాలు అయితే ప్రస్తుతం మనకు సమాచారం అందింది. అందులో ప్రధానంగా కూడా హ్యామ్ రోడ్లకు సంబంధించి గతంలోనే హ్యామ్ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు సిద్ధపడట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోవడం వల్లనే లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధపడట్లేదనే సమాచారం ప్రభుత్వానికి అందింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే నేరుగా బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఈ యొక్క హ్యామ్ రోడ్లు వేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు సంబంధించి మేడారానికి సంబంధించి కానీ ఈ ములుగు నియోజకవర్గానికి సంబంధించి గోదావరి నీళ్ళను ఎత్తిపోసేందుకు పొట్లపూర్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టబోతోంది. 141 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. దానికి సంబంధించి ప్రతిపాదనను కూడా కేబినెట్ ముందు పెట్టబోతున్నారు. మేడారంలో కేబినెట్ పెట్టిన సందర్భంగా ఈ యొక్క ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. దీంతో పాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సరిహద్దుల మార్పు విషయంలో ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకోబోతున్నామని సీఎం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ జిల్లాల సరిహద్దులను శాస్త్రీయబద్ధంగా మార్చేందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయబోతున్నారు. సంబంధించి రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ వేసి దీనిపైన నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రత్యేకించి మంత్రులతో ప్రత్యేక సమావేశం పెట్టబోతున్నారు. 10 రోజుల పాటు దావోస్ యుఎస్ పర్యటన ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2-3 రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రులందరూ కూడా పార్లమెంట్ల వారుగా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఎవరెవరు ఏ పార్లమెంటు చూసుకోవాలని దానిపైన మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. మెజారిటీ మున్సిపాలిటీలు దాదాపుగా 126 మున్సిపాలిటీలు ఉన్న నేపథ్యంలో 100కు పైగా గెలవాలనేది టార్గెట్ పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే సర్వే ఏజెన్సీల ద్వారా రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏ క్యాండిడేట్ను పెట్టాలి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ ఉందనే ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో అక్కడ బలోపేతం కోసం పార్టీలు చేరికలు పెంచుకోవాలనుకుంటున్నారు. ఎవరెవరిని చేర్చుకుంటే బాగుంటుందనే దానిపైన కూడా కసరత్తు మొదలుపెట్టారు. పీసీసీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత దానిపైన ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, మేడారాన్ని ఎందుకు ఈ కేబినెట్ మీటింగ్ ఎంచుకున్నారు, అలాగే మున్సిపల్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతుంది, ఇలాంటి అనేక అంశాలు మాతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఉన్నారు. సరే చెప్పండి, సంబంధం మీ జిల్లాకు వచ్చారు, అత్యంత కీలకమైన మేడారం జాతర సందర్భంగా ఈ కేబినెట్ ఇక్కడ పెట్టడాన్ని ఎట్లా చూస్తున్నారు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరి పిసిసి అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన తర్వాత వారి యాత్ర ఇక్కడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది పేద బడుగు బలిన వర్గాల జాతర. దీన్ని జాతీయ స్థాయిలో హోదా కల్పించమని మరి వారు పిసిసి ఉన్నప్పటి నుంచి కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ కేంద్రం దాన్ని పెద్దగా మరి పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి మేడారంలో మన రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా మరి తెలంగాణ దాదాపు కుంభమేళ తర్వాత అత్యధికంగా జనాభా ప్రజలు వచ్చి మొక్కులు తీర్చుకునే ఒక జాతర సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరను మరి ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా దీన్ని అభివృద్ధి చేయాలా. అభివృద్ధితో పాటు మరి ఇక్కడ ప్రజలకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మరి జాతరలో ఎలాంటి ఆంతర్యాలు అవాంతరాలు కలగకుండా మరి మెరుగుపరచాలనే ఉద్దేశంతో దాదాపు 150 కోట్లతో నిధులు కేటాయించడం జరిగింది. అభివృద్ధి పనులు చాలా అతివేగంగా 3 నెలల్లోనే అన్ని పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. ఇక్కడ మేడారానికి ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తారు. ప్రతిసారి జాతర వచ్చినప్పుడు ఇంత డబ్బు పెడతారు. కానీ శాశ్వత ప్రతిపాదికన నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదనే విమర్శ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఎందుకు ఆ స్ట్రక్చర్ ప్లాన్ చేయట్లేదు? గత ప్రభుత్వాలు కేవలం నిధుల కేటాయింపు వరకే జరిగినాయి, తాత్కాలిక మరమ్మతులు ఏర్పాట్లు చేసిరు తప్ప ఈసారి జరిగినట్టుగా పర్మనెంట్ స్ట్రక్చర్స్, రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, నీటి వసతి కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ఈసారి మరి రేవంత్ రెడ్డి గారు చేసిన ఏర్పాట్లను చూసిన తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు. ఈసారి ఇవి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే ఏదో తాత్కాలికంగా మనం వేసినవి కావు. ఇది దాదాపు ఇంకొక 50 సంవత్సరాల వరకు ఈ జాతర ఏర్పాట్లకు ఎలాంటి మరి కొత్తగా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అందులో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవంతో పాటు అదేవిధంగా మరి పోట్లపాడు అది లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని కూడా ఇక్కడ నుంచి
మరి రేపు ప్రారంభించి అంటే దాని మీద కొంత ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చర్చలు జరుగుతున్నాయి. గోదావరి సమ్మక్క సారక్క కావచ్చు, తుపాకులగూడెం కావచ్చు, ఇక్కడ నుంచి దేవాదుల ఫేజ్ 3 కావచ్చు, ఇవన్నీ వాటి మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ పోర్ట్లపాడు కదా, పోర్ట్లపాడు దాని మీద ఇప్పుడు కొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సమ్మక్క సారక్క జాతరకు జాతీయ స్థాయిలో హోదా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇక్కడ తెలంగాణ ప్రజలను గౌరవించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తానికైతే మరొక గంటన్నర పాటు కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఆ తర్వాత సీఎం లేదా మంత్రులు వచ్చి మీడియా సమావేశాన్ని పెడతారు. కేబినెట్లో 18 అంశాలకు సంబంధించి ఎజెండాలు ఏమున్నాయో వాటికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారనేది ప్రకటిస్తారు. ఇప్పటికే సీఎం కుటుంబం కూడా మేడారం చేరుకుంది. రేపు ఉదయం 6 గంటలకే మేడారం సమ్మక్క సారక్కలు ఇద్దరు కూడా కుటుంబ సమేతంగా సీఎం దర్శించుకొని ఆ తర్వాత ఏవైతే అభివృద్ధి పనులు మేడారంలో చేపట్టారో వాటన్నిటి కూడా ప్రారంభించి సీఎం ఇక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వెళ్తారు. అక్కడి నుంచి దావోస్ పర్యటనకు వెళ్తారు. ఓవరాల్గా సంబంధించి మేడారంలో కేబినెట్ పెట్టడం ద్వారా ఈ యొక్క జాతర యొక్క ఇంపాక్ట్ అనేది కొంత స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఇక్కడ మీటింగ్ పెట్టినట్టుగా మంత్రులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.